వెల్కమ్ టు వేణు మోటార్స్. ఇవాళ మన ముందున్న వెహికల్ ఈ ఫైటర్. ఇప్పటి వరకు మన ఈ ఫైటర్ లుక్స్ అందరూ కూడా చూశారు కదండి. ఇవాళ మన ఈ ఫైటర్ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం పదండి. లెట్స్ గో. అలా రోడ్డు మీద వస్తూ ఉంటే ఎంత బాగుంది అంటే అటువైపు వెళ్లే వాళ్ళు కూడా ఇటు తిరిగి మరీ చూస్తున్నారు. సాధారణంగా వెహికల్ యూటర్న్ తీసుకునేటప్పుడు కొంచెం కట్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటాయండి కొన్ని వెహికల్స్. మన ఈ ఫైటర్ లో ఆ సమస్య లేదండి. ఎందుకంటే అసలు హ్యాండిల్ అనేది ఎటు కావాలంటే మనకు పర్ఫెక్ట్ గా మనకు కట్ అనేది అవుతుంది. టర్నింగ్ లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూస్తున్నారు కదా మీరు కూడా. నెక్స్ట్ రఫ్ రోడ్ లో ఎంత ఫ్రీగా వెళ్తుంది మీరు చూస్తున్నారు కదా. చాలా మంది ఏమంటుంటారు, మా ఏరియాలో రఫ్ రోడ్స్ ఎక్కువ ఉంటాయి, మీ వెహికల్ సూట్ అవుతుందా లేదా అని చాలా మంది అంటూ ఉంటారు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తేనండి, స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎటువంటి టచ్ అవ్వకుండా అలా స్మూత్ గా ఎక్కి దిగేస్తుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ గా ఇవ్వడం జరిగింది మన ఈ ఫైటర్ లో. క్రూజ్ మోడ్ చూస్తున్నారు కదండి, ఆటోమేటిక్ గా క్రూజ్ మోడ్ అది యాక్టివేట్ అయిపోద్ది. కార్ లో ఇచ్చే ఫీచర్ మన ఈ ఫైటర్ లో ఇచ్చాం. టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ రేర్ 12 ఇంచ్ టైర్ ఇవ్వడం జరుగుతుందండి. మంచి రోడ్ గ్రిప్ తో మన వెహికల్ అలా దూసుకెళ్ళిపోతుంది. వారంటీ విషయానికి వస్తే కంప్లీట్ గా 1 year మన వారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మోటార్, కంట్రోలర్ అండ్ బ్యాటరీ కూడా. ప్రైస్ విషయానికి వస్తే మన ఈ ఫైటర్ 65,000 80 కిలోమీటర్స్ అనేది రేంజ్ రావడం జరుగుతుందండి. బ్యాటరీ విషయానికి వస్తే మనం గ్రాఫైన్ బ్యాటరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఛార్జింగ్ టైం వచ్చేప్పటికి 8 hours అనేది తీసుకుంటుందండి. ఎందుకంటే చాలా పెద్ద బ్యాటరీస్ కదా, తప్పకుండా 8 hours అనేది తీసుకుంటుంది 0 నుంచి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. చూసారు కదండి మన ఈ ఫైటర్ పర్ఫార్మెన్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో మీరు కూడా ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేసి చెప్పండి.